రాక్షసి. హ? ఏదో అన్నావు, నాకు వినిపించలేదు. ఇంకొక్కసారి అన్నవా? ఆ, నేను రాక్షసుని అంటున్నా. నిన్ను డిస్టర్బ్ చేశాను కదా, అందుకే రాక్షసుని అంటున్నా. సారీ. ఏంటి ఇవాళ మేడం గారి మూడ్ బాలేనట్టుంది? దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మధు గురించి. తన ప్రాణాల్ని కాపాడి తన కాపురాన్ని చక్కపెడతామని మాటిచ్చాం. కానీ తన అత్తింటి వాళ్ళు మన మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. మధుని చూసిన ప్రతిసారి తన కన్నీళ్లకి కారణం నేనే అని తలుచుకుంటే మనసు ముక్కలైపోతుంది కేదార్. వాళ్ళు ఆవేశంలో ఉన్నారు దాత్రి. కొన్ని రోజులు పోతే నిజాన్ని వాళ్లే ఒప్పుకుంటారు. జరిగిన దాంట్లో నీ తప్పు గాని మధు తప్పు గాని లేదని తెలుసుకుంటారు. మధుని వెతుక్కుంటూ వస్తారు చూడు. ఎక్స్క్యూజ్ మీ, కొరియర్ మేడం. ఎవరికి? మాధురి గారికి. ఇటివ్వండి. ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఏ మాట కా మాట అమ్మి, నువ్వు నీ మొగుడు గొప్ప తెలివైనోళ్ళు. నా కూతురికి కష్టం మీరే తీసుకొచ్చుండారు, కన్నీళ్లు మీరే తుడుస్తా ఉండారు. అమ్మ ప్లీజ్ ఆపుతారా, అమ్మ ప్లీజ్ ఆపుతారా, అమ్మ ప్లీజ్ ఆపుతారా. ఇంట్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు చాలు. ఇప్పుడు నా కోసం కొత్తవి మొదలు పెట్టకండి. నా తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. వదిలేయండి. అమ్మే, మధు మధు. మధు 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 ప్లీజ్ ఆగు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతా ఉండాదో, నువ్వు ఎవరికి న్యాయం చేసేదానికి ఎవరికి అన్యాయం చేస్తా ఉండవో నీకైనా అర్థం అవుతా ఉండాదమ్మి. మధు, ఏంటి వదినా, మళ్ళీ ప్రాణాలు తీసుకుంటానేమోనని భయపడ్డారా? సారీ మధు. ఈ మాట సరిపోతుందో లేదో కూడా తెలీదు. ఇంతకంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదన్నయ్యా. మీరు చేస్తున్న పోరాటం మీ అమ్మ చావుకి కారణమైన వాళ్ళ మీద కానీ మా మామయ్య గారి మీద కాదు కదా వదినా. మీరు నమ్మినట్టు మామయ్య నిజంగా తప్పు చేస్తుంటే నా కోసం ఆయన్ని వదిలేయమని నేనెప్పటికీ చెప్పను. తప్పప్పుల మధ్య తేడా తెలిసేలా పెంచింది వదినా మా అక్క. అలాంటిది ఇవాళ నా వరకు వచ్చేసరికి తప్పుని ఒప్పు అని ఎలా ఆపగలను? ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గోడ దూకి వెళ్ళినా మధు అయినా మాట్లాడుతుంది అనిపిస్తుంది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం విలువ నీ జీవితం అవ్వొచ్చని తెలిసినా నిజం వైపు నిలబడాలనుకున్నావు చూడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది మధు. ఇవాళ నీకు మాట ఇస్తున్నాను మధు. నాకొక 2 రోజులు టైం ఇవ్వు. ఆ లోపు నీ కాపురాన్ని నేను చక్కబెడతాను. ఆ లోపు కానీ నేను చెప్పింది చేయకపోతే నేనే వెళ్ళి
మీ మావయ్య గారి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటా. దాత్రి, వదినా, వదినని కాబట్టే నా ఆడపడుచు కాపురాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. అది నా బాధ్యత అనుకుంటున్నాను. 2 రోజుల్లో నిన్న అత్తారింటికి పంపించకపోతే నేను కేసు వెనక్కి తీసుకుంటాను. ఇది నా మాట మధు. నిన్ను మళ్ళీ తిరిగి అత్తారింటికి పంపుతాను. చాలు వదినా, నాకు ఈ భరోసా చాలు, నాకు ఈ మాట చాలు. ఇక నేను నా కాపురం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మా వదిన మాటిచ్చిందంటే అది అయిపోయినట్టే. నీలో ఉన్న మంచిని, నీ ప్రేమని నీ సొంత చెల్లె ఎందుకు చూడలేకపోతుందో నాకు అర్థం కావడం లేదు జగదాత్రి. వదినా, మీరెప్పుడొచ్చారు? నువ్వు నా చెల్లెల జీవితం కోసం నీ జీవిత ఆశయాన్ని వదిలేస్తానని మాటిస్తున్నప్పుడు వచ్చాను. ఎలా జగదాత్రి? ఇంత వద్దనుకుంటున్నా, ఇన్ని మాటలు అంటున్నా, అంతలా ద్వేషిస్తున్నా, తిరిగి ఇంత ప్రేమని ఎలా ఇవ్వగలుగుతున్నావు? అంటుంది, అపార్థం చేసుకుంది నా కుటుంబమే కదదునా. కుటుంబంలో కలహాలు వస్తే కక్షలు పెట్టుకుంటానంటే ఎలా? పంతాలు పట్టుకుని కూర్చుంటానంటే ఎలా? పంతాలు వదిలి ముందుకు వెళ్తేనే కదదునా బంధాలు నిలబడతాయి. నీకోసం, నీకు మనశ్శాంతిని ఇవ్వడం కోసమైనా ఆ దేవుడు మధుని అత్తారింటికి వెళ్ళేలా చేస్తాడు.